తెలంగాణ టెట్ ప్రాక్టీస్ బిట్స్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఆధారంగా. మొదటి ప్రశ్న, స్వరలయలు ఎవరి యొక్క రచన క్రింది వానిలో? స్వరలయలు ఎవరి యొక్క రచన? స్వరలయలు అనేది ఎవరి యొక్క రచన? సామల సదాశివ యొక్క రచన. సామల సదాశివ యొక్క రచన ఇది స్వరలయలు అనేది. తర్వాత ప్రశ్న, ఎర్ర పావురాలు ఎవరి యొక్క కవితా సంకలనం క్రింది వానిలో? ఎర్ర పావురాలు ఎవరి యొక్క కవితా సంకలనం? అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవితా సంకలనం ఎర్ర పావురాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది శతకాలకు సంబంధించి. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే. దాశరథి శతకం ఎవరంటే కంచర్ల గోపన్న గారు, ఇది సరైనది. అదేవిధంగా నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి, ఇది కరెక్టే. అదేవిధంగా వేణుగోపాల శతకం గడిగి భీమ కవి, వేణుగోపాల శతకం. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే శతకాలకు సంబంధించి. మ్యాచింగ్లో కూడా అడగచ్చు. తర్వాత ప్రశ్న, మృత్యువు అను పదానికి వికృతి ఏమిటి క్రింది వానిలో? మృత్యువు అను పదానికి వికృతి. మిత్తి. మృత్యువు అను పదానికి వికృతి ఏంటంటే మిత్తి. తర్వాత ప్రశ్న, ఇవి పదానికి అర్థం ఏమిటి? ఇవి పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? దానమా, త్యాగమా, ధర్మమా, జత? సరైన సమాధానం త్యాగం. తర్వాత ప్రశ్న, దానవేంద్రుడు పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? దానవేంద్రుడు పదానికి అర్థం. రాక్షస రాజు అని అర్థం. రాక్షస రాజు. తర్వాత ప్రశ్న, పర్యాయ పదాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. పర్యాయ పదాలకు సంబంధించి అవన్నీ కూడా సరైనవే. కోవెలకి పర్యాయ పదాలు ఏంటంటే గుడి, దేవలము, ఇది సరైనది. అదేవిధంగా అండకి పర్యాయ పదాలు ఏంటంటే ఆసరా, తోడు, ఇది కూడా సరైనది. అదేవిధంగా పురాగకి పర్యాయ పదాలు ఏంటంటే మొత్తము, అంతా. ఇవన్నీ కూడా సరైన సమాధానాలే పర్యాయ పదాలకు సంబంధించి. తర్వాత ప్రశ్న, వీర తెలంగాణ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించింది క్రింది వానిలో? వీర తెలంగాణ పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది? వచన కవిత, కథానిక, ఆధునిక గద్యమ, ఆధునిక పద్యమ? పాఠ్యాంశాలు చదివేటప్పుడు మనం స్పష్టంగా చదవాల్సి ఉంటుంది అన్నమాట. వీర తెలంగాణ పాఠ్యాంశం అనేది ఆధునిక పద్యానికి సంబంధించింది. ఆధునిక పద్యానికి. కన్ఫ్యూజ్ చేయడానికి ఆధునిక గద్యం అని ఇవ్వచ్చు, మనం పొరపాటులో గద్యం కూడా పెట్టవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆధునిక పద్యం. వీర తెలంగాణ పాఠ్యాంశం ఆధునిక పద్య ప్రక్రియకు సంబంధించింది. తర్వాత ప్రశ్న, భాగ్యోదయం పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది క్రింది వానిలో? భాగ్యోదయం పాఠ్యాంశం అనేది జీవిత చరిత్రకు సంబంధించింది. జీవిత చరిత్ర ప్రక్రియకు సంబంధించింది భాగ్యోదయ పాఠ్యాంశం. తర్వాత ప్రశ్న, భిక్ష పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? భిక్ష పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ స్వభావం. మానవ స్వభావం. భిక్ష పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటంటే మానవ స్వభావం. ఇవి 10వ తరగతి టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ తెలంగాణ టెట్కి సంబంధించి. థ్యాంక్ యూ.